వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తాడిపత్రికి చెందిన ఓ లాయర్ నోరు పారేసుకున్నాడు. జేసీ ప్రభాకర్ రెడ్డి సహా తెలుగుదేశం నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. సీన్ కట్ చేస్తే తెలుగుదేశం అధికారంలోకి రావడంతో తిరుగుబాటులో వచ్చేశాడు. మళ్లీ పార్టీలో చేరతానంటూ జేసీని ప్రాధేయపడ్డాడు. పార్టీలో చేర్చుకోవడం కుదరదని చెప్పినా వినకపోవడంతో జేసీ అనుచరులు సదరు లాయర్ను ఇంట్లో నుంచి ఎత్తుకెళ్లి బయటపడేశారు. సేవలన్నీ ఆ పార్టీకి ఎన్నికలు చేస్తాను. ఖచ్చితంగా విజయం సాధించేందుకు నా సాయశక్తిగా నా శక్తి అంతా ధారపోస్తాను. తర్వాత ఇంకొక విషయం, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎవడైనా సరే నన్ను కెలికే ప్రయత్నం చేస్తే మటుకు వాడి జీవితం అంతట్టునే నా శక్తి ఉంటో నీకు తెలుసు. అవతల వాళ్ళకి శక్తి వార్నింగ్ ఇది, హెచ్చరిక అనుకోండి, ఇంకేమని అనుకోండి. నేను చెప్పడం అయితే నన్ను కెలికితే ఒక్కడు కూడా భూమి మీద ఉంటుంది. ఇప్పటి నుంచి రెగ్యులర్గా అక్కడ జరిగే ప్రతి ప్రెస్ మీట్కి రిప్లై నా నుంచే ఉంటుంది. అక్కడ ఏదైనా జరిగింది, ఏ మాత్రం రాని రిప్లై నా నుంచే ఉంటుంది. ఇక్కడే ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తాను, రిప్లై ఇస్తాను. విన్నారుగా, వైసీపీ హయాంలో అప్పటి తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అండతో న్యాయవాది శ్రీనివాసులు తెలుగుదేశం నేతలపై ఎలా మాట్లాడాడో. తెలుగుదేశం నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేసి వైసీపీ తీర్థం పుచ్చుకున్నాడు. ఇప్పుడు టీడీపీలో చేరేందుకు వచ్చి నెట్టేయబడ్డాడు. జేసీ ప్రభాకర్ రెడ్డిపై నమోదైన కేసులను న్యాయవాది శ్రీనివాసులే వాదించేవారు. ఆయన వైసీపీ కండువా కప్పుకొని జేసీ ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడడంపై అప్పట్లో స్థానికంగా చర్చ జరిగింది. అశోక్ లైలాండ్ వాహనాల కేసుల విషయంలో జేసీ చాలా తప్పులు చేశారని, జైలుకు వెళ్లక తప్పదంటూ శ్రీనివాసులు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. అప్పట్లో కేతిరెడ్డి పెద్దారెడ్డి అండతో రెచ్చిపోయాడు. ఇప్పుడు రెండు చేతులు జోడించి తన తప్పును మన్నించాలని జేసీ ముందు వేడుకున్నాడు. తిరిగి పార్టీలోకి తీసుకోవాలని ప్రాధేయపడ్డాడు. నాపై నీవు చాలా ఆరోపణలు చేశావు, పార్టీలోకి చేర్చుకోవడం కుదరదు అని జేసీ చెప్పారు. ఎంత చెప్పినా శ్రీనివాసులు వెళ్లకపోవడంతో ఆయన్ను పంపించాలని జేసీ కార్యకర్తలకు చెప్పారు. న్యాయవాది శ్రీనివాసులను కార్యకర్తలు భుజాలపై ఎత్తుకుని బయట వేశారు. తనపై లాయర్ శ్రీనివాసులు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసినా పట్టించుకోలేదని జేసీ అన్నారు. తాడిపత్రిలో రెచ్చిపోయినా కొంతమంది వైకాపా నాయకులను మాత్రం వదిలిపెట్టానని హెచ్చరించారు. మాట్లాడినా తప్పైందన్నాడు. సరే ఏం చెప్తాడు ఆయన? ఆయన నా జుట్టు ఆయన చేతిలో ఉందన్నాడు, అన్నీ అన్నాడు. అయినా నేనే పట్టించుకోలేదు. అట్లాంటి వాడిని ఎందుకు పట్టించుకోలేదు? ఆడి ఎంత పాపం ఎవరో పవర్ పట్టుకొని మాట్లాడతాడు. అట్లాంటి నేను అనుకుంటాను. మా ఎమ్మెల్యే గురించి అయితే పట్టించుకుంటాను. నేను ఎవరు వైఎస్ఆర్ వాళ్ళని ఎవరిని పట్టించుకోదలుచుకోలే. ఏదో చిన్నది పోతే సంపాదనకు ఇంకో దానికో పోయింటారు. అట్లాంటి వాళ్ళంతా మనం కేర్ చేస్తామంత కష్టము. ఉన్నారు ఒక 5-6 మంది ఉన్నారు మా ఊర్లో, వాళ్ళైతే పట్టించుకుంటారు. ఎమ్మెల్యే అయితే చూసేదే. మా ఇంటికి వచ్చిపోయినాడు పాపం, మళ్ళీ ఒకసారి పిలిపేద్దాం నేను మా ఇంటికి, పిలిచేదే లేదు.